సమస్యలు అందరికీ ఎదురవుతాయి. కొందరు తామంతట తామే వాటిని పరిష్కరించుకుంటారు. మరికొందరు మాత్రం అలాంటి సమస్యతో మరొకరు ఇబ్బంది పడొద్దనుకుంటారు. రోజుల తరబడి శోధించి సరికొత్త ఆవిష్కరణతో ముందుకొస్తారు. కరీంనగర్కు చెందిన ఓ వైద్య విద్యార్థి తమ సిలబస్కి సంబంధించి తోటి విద్యార్థులు ఎదుర్కొనే సమస్యకు యాప్ రూపంలో పరిష్కారం చూపింది. ఉన్నత విద్యలో రాణించాలంటే చాలా కష్టపడాలి. కేజీల బరువున్న పుస్తకాల్లోని విషయాలను గుర్తుపెట్టుకోవడం, వాటిని అన్వయించడం అంత తేలిక కాదు. కష్టమైన విషయాల్ని తేలిగ్గా గుర్తించడంలో బొమ్మల పాత్ర ఎంతో ఉంది. మెడిసిన్ లాంటి ఉన్నత విద్యలో ఈ చిత్రాలే ప్రధాన భూమిక పోషిస్తాయి. ఈ విషయాన్ని గుర్తించిన కరీంనగర్కు చెందిన విద్యార్థి మాన్విత సరికొత్త యాప్ను రూపొందించింది. చదివిన చదువును గుర్తించుకోవడం, అంతేకాకుండా పరీక్షల సమయంలో మరోసారి పుస్తకాల్లో వెతుక్కునే కంటే క్షణాల్లో సమాచారం వచ్చే విధంగా మాన్విత యాప్కి రూపకల్పన చేసింది. వివిధ రకాల వ్యాధులు వచ్చినప్పుడు వాటి లక్షణాలను తెలుసుకునేందుకు పుస్తకాలు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మెడికల్ మైండ్స్ ఐ యాప్ రూపొందించింది. దాదాపు 90కి పైగా వ్యాధులకు సంబంధించిన వివరాలను చిత్రాలతో అందించింది. ఎగ్జామ్స్లో ఈజీగా రికాలింగ్కి ఉపయోగపడుతుంది. ప్లస్ అది సిండ్రోమ్స్ అండ్ ట్రయల్స్ కాబట్టి మనకి పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఎక్కువ ఎంసీక్యూస్ ఉంటాయి కాబట్టి అందులో క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి సిండ్రోమ్స్ అండ్ ట్రయల్స్. సో అది ఇది అప్లికేషన్ యూజ్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అది మరీ స్ట్రెస్ఫుల్ కాదు. ఇట్ ఈస్ ఎఫర్ట్లెస్ అండ్ వీ కెన్ ఈజీలీ రిమెంబర్ ది థింగ్స్ అండ్ చాలా కాలం గుర్తుండే అవకాశం ఉంటుంది. ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మాన్విత వైద్య విద్యలో ఉండే కష్టనష్టాలు మొదటి ఏడాదిలోనే తెలుసుకుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని ఆలోచించింది. టెక్నికల్ పదాలను సులువుగా గుర్తుంచుకునేందుకు వివిధ పద్ధతులపై శోధించింది. చివరకు అన్నింటి వివరాలను యాప్ రూపంలో అందించడమే పరిష్కారం అనుకుంది. వెంటనే యాప్ రూపకల్పనపై దృష్టి సారించిన మాన్విత అందరి సలహాలు, సూచనలను పరిగణలోనికి తీసుకుంది. ఇట్ ఈస్ ఎఫర్ట్లెస్ అండ్ వీ కెన్ ఈజీలీ రిమెంబర్ ది థింగ్స్ అండ్ చాలా కాలం గుర్తుండే అవకాశం ఉంటుంది. అది డౌన్లోడ్ చేసే విధానం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి మెడికల్ మైండ్స్ ఐ అని టైప్ చేసేస్తే మీకు అవైలబుల్ వచ్చేస్తుంది. ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ఆర్ ఇఫ్ ఎనీ కరెక్షన్స్ రిక్వైర్డ్ ప్లీజ్ గివ్ మీ ది ఫీడ్బ్యాక్. అందులో మెయిల్ చేయవచ్చు మీరు అండ్ ఇట్ విల్ బి అవైలబుల్ ఆల్ ది టైమ్. మాన్విత రూపొందించిన యాప్పై తోటి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలు, నిరంతరం అంతర్జాల అవసరం లేకుండానే ఉపయోగించుకోవచ్చు. 90 సిండ్రోమ్స్, 62 టెట్రాడ్స్ల మిళితమైన మెడికల్ మైండ్స్ ఐ యాప్ చదివిన విషయాలు గుర్తుంచుకునేందుకు వివిధ పద్ధతుల వివరాలు ఉన్నాయి. తన థాట్ వాజ్ టు హెల్ప్ ఎవ్రీవన్ విత్ దట్ విజువల్ అబిలిటీస్. ఎవ్రీవన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ అబిలిటీ ఉంటుంది. కొంతమందికి చదివితే వస్తుంది, కొంతమందికి వింటే వస్తుంది, చాలా మందికి మాత్రం చూస్తే మాత్రం వస్తుంది. దట్స్ వాట్ ఈస్ అప్లికబుల్ టు మూవీస్ వీ రిమెంబర్ ది మోస్ట్. సో తనది ఎడ్యుకేషన్కి అప్లై చేసింది. అండ్ సిండ్రోమ్స్ అండ్ ఆల్ బుక్లో చదివితే అది చాలా కష్టం గుర్తుంచుకోవడం. సో తను ఏంటంటే అది విజువలైజ్ చేసి ఆ పిక్స్ పెట్టి అలా పెట్టేసరికి చాలా మందికి అది గుర్తుంటుంది. ఇట్స్ రియల్లీ వెరీ వెరీ యూస్ఫుల్ యాప్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ రియల్లీ యూటిలైజ్. Very useful app.
సిండ్రోమ్స్, పీజీ ప్రిపరేషన్ కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ ట్రాడ్స్ ఆల్మోస్ట్ 62 ట్రాడ్స్ అవన్నీ ఎతకడానికి మనం చాలా టైం పడుతుంది. అలా అన్నీ ఒకే చోట ఉంటే యాప్ లాగా ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది ఇప్పుడు. అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం అంత కష్టమేం కాదు. అండ్ వీ కెన్ ఈజీ డౌన్లోడ్ ఇట్. అండ్ ప్లే స్టోర్లో ఉంది. యూ హ్యావ్ టు ట్రై దట్ యాప్. చాలా బాగుంది యాప్. ఆ సిండ్రోమ్స్ అండ్ ఆల్ చాలా వరకు మనకి తెలియని సిండ్రోమ్స్ ఉంటాయి. సో దట్ వీ కెన్ నో మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్. అండ్ మెమరైజింగ్ టిప్స్ కూడా ఉన్నాయి. సో యూ కెన్ జస్ట్ ట్రై దట్ యాప్. తోటి విద్యార్థులకు ఉపయోగపడేందుకు రూపొందించిన మెడికల్ మైండ్స్ ఐ అప్లికేషన్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదయింది. తమ కూతురు రూపొందించిన యాప్ అందరి ప్రశంసలు పొందడంపై మాన్విత తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వన్ అండ్ హాఫ్ మంత్లో ఒక 92 సిండ్రోమ్స్, 62 ట్రయడ్స్ మీద ఆమె విజువల్లీ మెమరైజింగ్ అని ఆమె దాన్ని చేయడం జరిగింది. అది మెడికల్లో పిల్లలందరికీ చాలా ఉపయోగపడుతుంది. పీజీ కానీ దానికి ఉపయోగపడుతుందని చెప్పి అమ్మాయి చెప్పడం జరిగింది. సాంకేతిక యుగంలో ఇప్పుడు ఒక్క క్లిక్ చేస్తే ఎంతో సమాచారం లభిస్తుంది. అదంతా ఎవరో ఒకరు రూపొందించిందే. మాన్విత లాంటి విద్యార్థులు మాత్రమే కాస్త భిన్నంగా ఆలోచిస్తారు. 10 మందికి ఉపయోగపడతారు.